రేపల్లిలో గోపికలు తమ వద్ద ఉన్న పాలు పెరుగు తలపైన పెట్టుకుని మధురా నగరంలో అమ్మడానికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళాక మధురానగర్ వీధుల్లో తిరుగుతూ పాలు పెరుగు అని అనడానికి బదులు గోవింద, దామోదర, మాధవ అని అరిచారు. శ్రీకృష్ణుడిపై గోపికల భక్తి పారవశ్యాన్ని వర్ణిస్తూ కృష్ణ కన్నామృతం కావ్యంలో లీలాసుఖ కవి ఆ విధంగా వర్ణించారు. మాధవుణ్ణి తమ పతిగా భావించి అనన్య భక్తితో సేవించి తరించిన గోపికల తన్మయత్వం అటువంటిది. ఆ మధురాపతి హృదయ మాధుర్యాన్ని మానవులకు మరొక్క మారు తెలియజేయాలి అనే ఉద్దేశంతో బహుశా ఒక గోపిక కలియుగంలో మరలా జన్మించిందేమో అనే ఆశ్చర్యం కలిగేలా ఉత్తర భారతదేశంలో ఒక కృష్ణ భక్తురాలు ఉదయించింది. ఆమె పేరే మీరాబాయి. ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలో 1498వ సంవత్సరంలో మీరాబాయి జన్మించింది. ఆమె తండ్రి రత్నసింహుడు. ఇతడు జోధ్పూర్ సంస్థానం స్థాపించిన రావు జోధాజీకి వారసుడు. బాల్యంలోనే మీరాబాయి హృదయంలో ఆ గిరిధర గోపాలుడు స్థానం ఏర్పరచుకున్నాడు. ఆమెకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారింటికి ఒక సాధువు వచ్చి తన దగ్గర ఉన్న శ్రీకృష్ణుని ప్రతిమకు పూజ చేసుకుంటున్నాడు. ఆ ప్రతిమను చూసిన మీరా ఆ బొమ్మ తనకు కావాలని మారా చేసింది. కానీ ఆ ప్రతిమను ప్రాణ సమానంగా చూసుకునే ఆ సాధువు దానిని ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ సాధువు కళ్ళలో కనబడి ఆ ప్రతిమను మీరాకు ఇమ్మని ఆదేశించడంతో అతను విధి లేక అలాగే చేస్తాడు. ఆనాటి నుంచి మీరా ఆ మూర్తిని వదలకుండా మాటి మాటికి దాన్ని చూసుకుని ఆనందంతో పొంగిపోయేది. ఒకరోజు పక్కింట్లో పెళ్ళవుతుంటే చూసి మీరాబాయి తనని ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు అని అమాయకంగా తల్లి అడుగుతుంది. ఆమె నవ్వుతూ శ్రీకృష్ణుని ప్రతిమ చూపించి ఇతడే నీ భర్త అని చెప్పింది. ఆ మాటను నిజమని నమ్మిన మీరాబాయి ఆ గిరిధర గోపాలుడే తన భర్త అని రూఢి చేసుకుంటుంది. ఆమెకు యుక్త వయసు రాగానే మేవాడ్ రాజకుమారుడైన రాజా భోజ్తో వివాహం జరిపించారు పెద్దలు. కానీ పెళ్ళైన 6 సంవత్సరాలకే ఆమె భర్త మరణిస్తాడు. ఇక అక్కడి నుంచి ఆమె కష్టాలు ప్రారంభమవుతాయి. భర్త పోయిన కొద్ది కాలానికే మామగారు, తండ్రి, తాత కూడా మరణిస్తారు. మీరా శ్రీకృష్ణుని చరణాలను నమ్ముకుని తన జీవనయాత్రను సాగిస్తుంది. ఈ గీతంలో ఆమె పరమాత్ముడి చరణాలు ఏ విధంగా తాపత్రయాలను హరించడానికి సహాయపడుతుందో, అదేవిధంగా గతంలో ప్రహ్లాదుడు, ధ్రువుడు, గౌతమి లాంటి భక్తులు తరించడానికి ఎలా కారణమైందో భక్తియుతంగా గానం చేస్తూ వివరిస్తుంది. భాగవత పురాణంలో ప్రహ్లాదుడు కూడా హరిచరణాల మహిమను గురించి చింతన చేయడం అనే అమృతాన్ని సేవించిన మత్తులో ఉన్నవాడు వేరే ఇతర విషయాల వైపు ఎందుకు వెళ్తాడు అని అడగడం చూస్తే దైవ చరణాలను నమ్ముకున్న వారు ఎవ్వరూ ఈ ప్రాపంచిక విషయాలను లెక్క చేయరు అని మనకు అర్థమవుతుంది. మీరాబాయికి తన వంశ ఆచారం ప్రకారం వివాహం అయినా ఆమె గిరిధర గోపాలుడిని తన భర్తగా భావించింది. తలపై నెమలి పింఛం ధరించిన గోపాలుడు నావాడు, నాకు మరెవ్వరితో సంబంధం లేదు అని నిక్కచ్చిగా చెప్పింది. జీవించి ఉండగా తన భర్త కట్టించిన ఆలయంలో ఆమె మధురాపతిని కీర్తిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేది. వచ్చేపోయే భక్తులు, బైరాగులు, సాధువులు, సన్యాసులు మీరాబాయి భక్తి గీతాలు వింటూ పరవశించిపోయేవారు. తాను ఒక రాజవంశానికి చెందిన వ్యక్తిని అనే భావన లేకుండా అందరి ముందు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేది. ఆమె భర్త మరణించిన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించిన ఆమె మరిదికి ఈమె ధోరణి నచ్చక
ఆమెను చాలా బాధలకు గురి చేశాడు. కానీ ఆమె భక్తిలో ఎటువంటి మార్పు రాలేదు. గోకులపతి ముందు కులం ఎంత అని అడిగింది. తన ప్రియతవుడు దైవం తనలోనే ఉన్నాడని, సూర్యచంద్రులు పోయినా పోవచ్చు కానీ అతను మాత్రం నశించుడు అని విశ్వాసంతో చెబుతుంది. ఎటువంటి ధర్మశాస్త్రాలు చదవకపోయినా భగవంతుడు తన హృదయంలోనే ఉన్నాడని అనుభవపూర్వకంగా చెప్పింది. భక్తుడు ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నించినా గురువు సహాయం లేనిదే భగవంతుడి సాక్షాత్కారం లభించదు. ఆ విషయం గ్రహించిన మీరాబాయి భగవంతుడి చేరే మార్గం చూపమని ఒక యోగిని ప్రార్థిస్తూ పాడిన ఈ పాట వినండి. जोगी मत जा मत जा मत जा पाई परूं मैं चेरी तेरी हूँ जोगी मत जा मत जा मत जा प्रेम भगति को पेड़ो ही नारो. గురువు తనకు రామనామం అనే అమూల్య రత్నాన్ని అనుగ్రహించాడని ఆనంద పరవశంలో పాడిన ఈ పాట ఎంతో ప్రసిద్ధి చెందింది. पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमोलिक दी मेरे सतगुरु वस्तु अमोलिक दी मेरे सतगुरु. కులగౌరవానికి విలువనిచ్చే రాజవంశీయులైన ఆమె బంధువులకు ఆమె ప్రవర్తన నచ్చలేదు. ఆమెలో ఇక మార్పు తీసుకురావడం అసంభవం అని తెలుసుకుని ఆమెను ఎలాగైనా నిర్మించాలి అనే ఉద్దేశంతో ఆమెకు విషం ఇస్తారు. ఆమె సందేహించకుండా తాగుతుంది. అది ఆమెకు ఎటువంటి హాని కలిగించదు. మరొకసారి ఒక బుట్టలో పాముల నుంచి ఆమెకు పంపుతారు. కానీ బుట్ట తెచ్చిన ఆమెకు అందులో స్థాలగ్రామం దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని ఈ భజనలో ప్రస్తావిస్తుంది మీరాబాయి. पग घुंघरू बांध मीरा नाच रे मैं तो मेरे नारायण की हो गई आप ही दासी रे रे विष का प्याला राणा जी ने भेजा बेवत मेरा हाँसी रे पग घुंघरू. బంధువులు పెట్టే హింసలు భరించలేక మీరాబాయి మొదట బృందావనానికి, అక్కడి నుండి ద్వారకా నగరానికి వెళ్ళిపోతుంది. ఆమెను తిరిగి మేవాడుకు రమ్మని మేవాడు రాజు ఉదయసింహుడు కొంతమంది పెద్దలను ద్వారకకు వర్తమానం పంపుతాడు. కానీ ద్వారక వదిలి వెళ్ళడానికి ఆమె నిరాకరిస్తుంది. ఆమె తిరిగి రావడానికి సమ్మతించే వరకు ద్వారక వదిలి వెళ్ళమని వారు భీష్మించడంతో తాను దైవదర్శనం చేసుకుని వస్తానని ఆమె అక్కడ ఆలయంలో ప్రవేశించి అంతర్ధానం అయిపోతుంది. ఆమె 1546వ సంవత్సరంలో శ్రీకృష్ణుడిలో ఐక్యం అయిందని చరిత్రకారుల అభిప్రాయం. మీరాబాయి పడిన భజనలు భారతదేశంలో అన్ని మూలలా వినిపిస్తాయి. భారతదేశంలోని ప్రముఖ గాయకులందరూ ఆమె గీతాలను ఆలపించి ప్రజలను భక్తి సముద్రంలో ఓలలాడించి వారికి ఆత్మానందాన్ని అందించారు. మీరా గీతాలు అజరామరాలు.